రండి. ఆయిల్ కారుతుంది బయట ఉంటుంది. అవును, అటు సైడ్ ఆ డైరెక్షన్ ఎందుకు పెట్టు. ఓకే, అది ఓపెన్ చేసా. స్మెల్, ఆయిల్ స్మెల్. క్యాలిపర్ పట్టేసింది, అందుకే క్యాలిపర్ ఇప్పాము. సో కొత్త కిట్ తెచ్చుకున్నాం. ఎంతది కిట్? 660. 303 రూపీస్. దీనికి మనకెంత పడింది? మనకు 553 రూపీస్ వచ్చింది విత్ డెలివరీ ఛార్జెస్. 550. ఇందులో మనకి 2 ఓరింగ్స్, ఈ పిస్టన్ అండ్ ఎయిర్ రిలీజ్ చేస్తాం కదా, ఆ నట్ ఒకటి ఉంది, అండ్ సిలికాన్ గ్రీజ్ ఉంది. ఇప్పుడు ఆ కిట్ ఎలా ఇందులో రీప్లేస్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే చాలా టైం ఇది పట్టేసింది అనమాట. చాలాసార్లు మనం ఎయిర్ రిలీజ్ చేసినా ఆ టైంకి రిలీజ్ చేసినా పనిచేసింది, మళ్ళీ పని చేయట్లేదు కదా ఇంకా చేయట్లేదు. సో ఎందుకని చెప్పి క్యాలిపర్ రీప్లేస్ చేయమని చెప్పి షోరూమ్ నుంచి సజెషన్ చేశారు. కానీ జెంట్స్ వన్స్ ట్రై చేద్దాం అలాగా అని చెప్పి నా బ్రేక్ ఆయిల్ హోస్ పైకి ఇది ఏబిఎస్ సెన్సార్ జాగ్రత్తగా అలా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి ఓరింగ్స్ రీప్లేస్ చేద్దాం. అన్నీ ఎలా రీప్లేస్ చేయాలో చూపిస్తాను. వాష్ ఓకే. ఇక్కడ విజిబుల్గా చూస్తే డస్ట్ ఫామ్ అయింది, అండ్ ఇక్కడ 2 ఓరింగ్స్ వచ్చాయి. అవుటర్ ఓరింగ్ ఉంది కదా, ఈ అవుటర్ ఓరింగ్ డ్యామేజ్ అయిందన్నమాట. సో అందుకు డస్ట్ వెళ్ళి ఏమైనా పిస్టన్ బ్లాక్ అవుతుందా అని చెప్పి మా డౌట్. సో అందుకే కొత్త సెట్ తీసుకున్నాం మనం. రీప్లేస్ చేసాక చూద్దాం వాడిన తర్వాత. ఓకే. సో ఇందాక క్యాలిపర్ కంప్లీట్గా రిమూవ్ చేస్తాం కదా బయటికి. ఎందుకు రిమూవ్ చేసామంటే ఈ ప్లేయర్తోని పట్టుకొని లాగుదామని చెప్పి బయటకు ట్రై చేసాం, కానీ అసలు వ్యాక్యూమ్ ప్రెషర్ వల్ల అసలు రాలేదు అది. సో మళ్ళీ ఏం చేసామంటే సేమ్ యాక్చువల్గా మళ్ళీ మన హోస్ కనెక్ట్ చేసి ఎయిర్ లాక్ కూడా కనెక్ట్ చేసి బ్రేక్ అప్లై చేస్తుంటే పిస్టన్ ఆటోమేటిక్గా అదే బయటకు వచ్చేసింది. సో బయటకు వచ్చినప్పుడు చిన్న టప్ మన సౌండ్ వస్తుంది అనమాట. అంటే వ్యాక్యూమ్ బయటకు రిలీజ్ అవుతుంది, అలా పిస్టన్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ప్రాసెస్ తీస్తున్నప్పుడు మన బ్రేక్ రిజర్వాయర్లో ఆయిల్ ఫిల్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మోర్ దాన్ దాని స్పేస్లోకి తీస్తాం కదా, సో ఆయిల్ ఎక్కువ పడుతుంటుంది అనమాట. పిస్టన్ బాగానే ఉంది. పిస్టన్ బాగానే ఉంది. ఓకే. గ్యాస్కెట్స్ గ్యాస్కెట్ ఆల్రెడీ డ్యామేజ్ ఉంది కాబట్టి రిమూవ్ చేసేద్దాం. సో ఇప్పుడు అలా బ్రేక్ పంప్ చేస్తుండగా పిస్టన్ బయటకు వచ్చింది. అంతేగాని మనం లాగడానికి ట్రై చేస్తే రాలేదు అది. సో ఇప్పుడు మళ్ళీ అది డిస్కనెక్ట్ చేసి మనం ఇక్కడ ఓరింగ్స్ ఉంటాయి, అవి 2 ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాం. వాష్ చేయండి. సో చూడొచ్చు కదా, 2 సీల్స్ కనిపిస్తున్నాయా, ఇన్నర్ అండ్ అవుటర్ 2 సీల్స్ ఉన్నాయి. సో ఏమైందంటే అవుటర్ సీల్ కాకుండా ఇన్నర్ సీల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, ఏం డ్యామేజ్ అవ్వలేదు. కానీ అవుటర్ సీల్ చూసారు ఇక్కడ. సో జస్ట్ ఏం లేదు, మైనస్ కూడా చిన్నది. ఇప్పుడు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేద్దాం. సో సీల్ ఎలా డ్యామేజ్ అయిపోయిందా కనబడుతుందా?
ఎస్ బాస్. ఫోకస్లో ఉందా? ఎస్. సో ఇన్నర్ సీల్ అనమాట, ఇలా డ్యామేజ్ అయిపోయింది ఇది. సరే అవుటర్ సీల్ అది. ఇన్నర్ సీల్ కూడా తీద్దాం. ఈ సీల్ బాగానే ఉంది, ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. బట్ కొత్త రిప్లేస్ చేసుకున్నాం. సో జెన్యున్ అనమాట, బజాజ్ జెన్యున్ పార్ట్స్ ఇవి, బయట ఆఫ్టర్ మార్కెట్ కాదు. సో ఇప్పుడు ఇందులో ఏమేమి ఇచ్చాడో చూడొచ్చు. పార్ట్ నెంబరు ఇది పర్టికులర్గా డామినార్కనే కాదు, ఇది మ్యాచింగ్ వచ్చి పల్సర్కి, RS 200కి, NS 200కి అన్నిటికి ఇదే కిట్ వస్తుంది. ఎందుకన్నిటికి ఇదే కిట్ వస్తుందని ఎవరైనా అడిగితే, క్యాలిపర్లు అన్నీ ఒకటే క్యాలిపర్లు. సో చూసారు కదా, ఇదే మనకు డ్యామేజ్ అయిన అవుటర్ సీల్ అనమాట. పిస్టన్ అండ్ నెక్స్ట్ వచ్చింది ఓకే. క్యాలిపర్ పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్ దగ్గర బుష్ అనమాట. నెక్స్ట్ అక్కడ ఒకటి, ఇంకోటి సిలికాన్ గ్రీజ్. ఈ గ్రీజ్ అన్నది ఈ పిస్టన్కి నెక్స్ట్ ఈ సీల్కి అప్లై చేసి పెట్టాలన్నమాట, ఈ సిలికాన్ గ్రీజ్ అనేది. నెక్స్ట్ ఇన్నర్ రింగ్. నెక్స్ట్ మన ఎయిర్ లాక్ నట్ ఉంది కదా, దానిది టెస్ట్ కవర్ అండ్ ఎయిర్ లాక్ నట్. సో ఇవన్నమాట మనకు వచ్చిన, అంటే 450 రూపీస్. 450కి ఇది వచ్చింది. అదే లేదు మీరు డైరెక్ట్ క్యాలిపర్ రిప్లేస్ చేసుకుందా అంటే 2600 అనమాట. ఓన్లీ డైరెక్ట్ క్యాలిపర్ రిప్లేస్ అయిపోద్ది అనమాట. సో వన్స్ ట్రై చేద్దాం ఇలా అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాం. ఏదో సక్సెస్ అయ్యింది. లేదంటే 2600 పెట్టి మళ్ళీ క్యాలిపర్ మార్చేసుకోవాలి అదనమాట. ఇప్పుడు ఇవన్నీ అసెంబుల్ చేద్దాం. సో ఇది మన హోల్ యూనిట్. ఈ హోల్ యూనిట్ తీసాక ఇక్కడ ఒక ABS సెన్సర్ ఉంటుంది. ఈ స్లాట్లో ABS సెన్సర్ ఉంటుంది. ఇది మన ఎయిర్ రిలీజ్ చేసే బోల్ట్. ఇది మన బ్రేక్ ఆయిల్ హోస్ పైప్ది. ఇక్కడ యాక్సిల్ నట్ ఇక్కడ వస్తుంది అనమాట. సో దీన్ని తీసాక ఏం లేదు, జస్ట్ ఇలా తీస్తే వచ్చేస్తుంది ఇది. సో ఇక్కడ బుష్ ఇచ్చాడు కదా, బుష్ ఏం లేదు, ఇటుగానే లాగితే వచ్చేస్తుంది. ఇది లాగిన తీసేయడం ఈజీయే, కొత్తది పెట్టేటప్పుడు ఉంటుంది సరదా. సగం వచ్చింది, ఇంకో సగం రావాలి. ఎస్, కొద్దిగా గ్రీజ్ అప్లై చేయండి. గ్రీజ్ అప్లై చేస్తే ఈజీగా వదిలిపోద్ది లోపలికి. నేను గ్రీజ్ అప్లై చేయలేదు, గ్రీజ్ అప్లై చేయాల్సి. అదే దీనికి బుష్ ఎక్కేసింది, దీనికి ఇంకో బుష్ ఉంది. దేనికి వేరే ఉన్నది. వేరే ఉంది. కొంచెం గ్రీజ్ అప్లై చేయొచ్చు. ఓకే, బుష్లు రెండు సెట్. ఇప్పుడు మెయిన్ వీటికి ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్
హ్యాండ్స్ నీట్గా ఉంచుకోవాలి. అసలు ఆ క్యాలిపర్ లోపల డస్ట్ వెళ్ళకూడదు అస్సలు. సీల్ చెంపాలి. స్క్రూ చిన్నది చిన్న స్క్రూ డ్రైవర్. పడుతున్నా సీల్కి బోత్ సైడ్స్ ఇన్నర్ అండ్ అవుటర్. లైటింగ్ ఉందా? కొద్దిసేపు అయితే లైటింగ్. సో అబ్జర్వ్ చేయొచ్చు, బ్రాడ్గా ఉన్న సీల్ ఇన్నర్ సైడ్, ఈ సన్నంగా ఉన్నది అవుటర్ సైడ్ వస్తుంది అన్నమాట. ఇలా జస్ట్ ఫింగర్తో అప్లై చేస్తే ఈక్వల్గా వెళ్ళిపోద్ది. చూడండి కరెక్ట్గా ఎంత వస్తుంది. కార్డ్ డౌట్ ఉంటే పార్ట్స్. సో ఇక్కడ మీకు రిమైండ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడు ఇలాంటి పార్ట్స్ రీప్లేస్ చేసినప్పుడు ఆల్రెడీ మన క్యాలిపర్లో ఉన్న పార్ట్ మనం తెచ్చుకున్న పార్ట్ కంపేర్ చేసి చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా బై మిస్టేక్ ఏదైనా ఎర్రర్ రావచ్చు ప్యాకింగ్లో గట్టా. సో ఇప్పుడు ఈ రెండు సీల్స్ కంపేర్ చేసుకున్నాను, పాతది కొత్తదిని. సైజ్ అయితే సరిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. కరెక్ట్గా క్యాలిపర్ అంత ఉంటే లైట్గా లోపలికి నొక్కి పెట్టుకోవాలి సీల్ని, జాగ్రత్తగా ఓవర్ ప్రెస్ చేయకండి. సో మెల్లగా ఒక సైడ్ కూర్చోబెట్టి తిప్పితే మిగతా సైడ్స్ కూడా అదే కూర్చుంటుంది. సో అన్నీ ప్యాక్ అయిపోయి లోపలికి చూపించాల్సింది మర్చిపోయాను నేను. సో ఏం లేదు. సో ఈ సిలికాన్ గ్రీజ్ మన ప్యాకెట్లో వస్తుంది. ఓన్లీ జెన్యూన్ పార్ట్స్ అయితేనే సిలికాన్ గ్రీజ్తో పాటు వస్తుంది. సో ఇవన్నీ పాత పార్ట్స్ అనమాట, ఇవన్నీ పాతది. సో ఇలా సెట్ వస్తాయి. ఈ సెట్ అలా రీప్లేస్ చేసుకొని పిస్టన్ పెట్టేటప్పుడు ఈ పిస్టన్ వాల్కి మొత్తం ఆ సిలికాన్ గ్రీజ్ రాసి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా వెళ్తే ఇలా ప్రెస్ చేస్తే పిస్టన్ వెళ్ళిపోద్ది లోపలికి. సో ఎక్కువ ఫోర్స్ ఏం అవసరం లేదు, జస్ట్. సో ఇప్పుడు పిస్టన్ రెడీ అయిపోయింది. సో మిగిలిన సిలికాన్ గ్రీజ్ ఇంకా ఈ పిన్స్ ఉన్నాయి కదా క్యాలిపర్ పిన్స్కి, ఈ పిన్స్ గట్ట స్ప్రెడ్ చేస్తే మూమెంట్ ఫ్రీగా ఉంటుంది. దీనికి ఇక్కడ పిన్ వస్తుంది అండ్ ఇక్కడ పిన్ వస్తుంది. రెండు పిన్నులకి పెట్టేసుకోండి అంతే. సో ఈ ఫ్రీ యాక్షన్ ఉంటుంది అన్నమాట ఈ గ్రీస్ పెట్టడం వల్ల. ఫ్రెండ్స్ మన పిస్టన్ అయితే రెడీ అయిపోయింది. బైక్కి అసెంబుల్ చేసి బ్రేక్ ఆయిల్ ఫిల్ చేసి రైడ్కి వెళ్దాం. ఓకే, మెయిన్ మైనస్ పాయింట్ వచ్చి దీనికి ప్యాడక్ స్టాండ్ లేదు. సో హెల్ప్ ఉండాలన్నమాట మనకి. రెడీయా? అసలు రిమూవ్ చేయట్లేదు.
స్లాట్ కనబడుతుంటుంది. స్లాట్ మన సింగానికి ఉంటుంది. సింగానికి స్లాట్ పెట్టాలి. స్లైడర్ స్లాట్. ఈ చైన్ అడ్జస్టర్లు చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. చిన్న నాచ్ ఉంటుంది ఇక్కడ. నాచ్ స్క్రూ సైజ్ స్క్రూ సైడ్ పెట్టుకోవాలి. అది యాక్సిల్ మౌంట్ చేస్తాం. అంత అవుతుంది. అటు సైడ్ 17 వస్తుంది, ఇటు సైడ్ 22 వస్తుంది. రెండు పట్టుకొని ఒకసారి టైట్ చేసాక, లేకపోతే యాక్సిల్ బోల్ట్ రొటేట్ అయిపోతూ ఉంటుంది టైట్ చేసాక. సో ఇప్పుడైతే మన క్యాలిపర్ అయితే మౌంటింగ్ అయిపోయింది. వెల్ స్టంట్ ఫిట్ వచ్చింది, అంతా ఓకే. మనం ఇప్పుడు అసెంబుల్ చేయాల్సిందే హోస్ పైప్, ఏబిఎస్ సెన్సర్ ఫిట్ చేసేసి మన రిజర్వాయర్, బ్రేక్ రిజర్వాయర్ ఉంది కదా, బ్రేక్ రిజర్వాయర్లో ఆయిల్ టాప్అప్ చేసేస్తే వీఆర్ డన్. దాన్నే ఉన్న పైన పెట్టాను తీసాకుండా. సో ఇప్పుడు అది మౌంట్ చేద్దాం. సో దీనికి 2 వాషర్స్ వస్తాయి అన్నమాట, కాపర్ వాషర్స్. ఈ హోస్ ఉంది కదా, టాప్ ఒకటి బాటమ్ ఒకటి వస్తుంది ఈ వాషర్స్. సో క్లీన్ చేసి పెట్టుకోండి జాగ్రత్తగా. ఒక వాషర్, సెకండ్ వాషర్. తీసి బ్రహ్మాండమైన కవర్ని చింపేయాల్సి వచ్చింది మీ వల్ల. సమస్య వచ్చి
కూర్చో. ఇక్కడ ఉంది. ఇది వచ్చి 14 అనమాట. ఎప్పుడు ఈ బోల్ట్స్కి రింగ్ సైజు అదే రింగ్ వాడండి, ఫ్లాట్ ఎప్పుడు వాడద్దు. ఎందుకంటే నట్ హెడ్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఫ్లాట్ వాడితే నట్ డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైనా ఓవర్ టైట్ వేసినప్పుడు. జస్ట్ అంతే. సో ఎప్పుడన్నా చేసాక వన్ సైడ్ వెళ్ళాక చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా ఆయిల్ లీక్స్ గట్రా ఏమైనా ఉన్నాయేమో అని. అప్పుడు నెక్స్ట్ ఒకవేళ లీక్స్ ఏమైనా ఉంటే అప్పుడు టైట్ చేసుకోండి. నెక్స్ట్ మన ఏబిఎస్ సెన్సర్ ఏది నట్టుగా అండి. నెక్స్ట్ ఏబిఎస్ సెన్సర్. ఈ సెన్సర్కి ఎప్పుడు బ్రేక్ క్లీనర్ అలాంటివి యూజ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఏ WD-40 అలాంటి ఆయిల్స్ గట్రా యూజ్ చేయకండి క్లీనింగ్కి. సో దీనికి ఏం వాషెస్ ఏం రాలేదు, జస్ట్ డైరెక్ట్ ఫిట్టింగ్. ఇక్కడ స్పానర్ యాక్సెస్ ఉండదు, సో ర్యాచెట్ యూస్ చేద్దాం. ఇది వచ్చి 8 సైజ్ అనమాట. సో 8 mm సాకెట్ తీసుకొని టైట్ చేయండి. తర్వాత ఏబిఎస్ పని చేస్తున్నా చెక్ చేసుకోండి. అలాగే చేస్తాం. జాగ్రత్త కేర్ఫుల్గా టైట్ చేయాలి, లేకపోతే నెట్ హెడ్ డ్యామేజ్ అయిపోద్ది. ఇంకా ఇలాగ రిజర్వేర్ ఎంటీ అయిపోద్ది అనమాట. దాన్ని ఫిలప్ చేద్దాం. ఇప్పుడు ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి ఆయిల్ ఉందా అందులో? అయితే సో ఇలాంటి ఎప్పుడైనా బ్రేక్స్తో రిపేర్ వర్క్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒక బ్రేక్కి అదే ఒక రేర్ బ్రేక్ అయినా ఫ్రంట్ బ్రేక్ అయినా అలాంటి ఒక డబ్బా తెచ్చేసుకుంటే చాలు బ్రేక్ పంప్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రిజర్వేర్ బ్రేక్ పంప్ చేస్తూ ఇక్కడ ఆయిల్ లీక్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్యాలిపర్లో ఆయిల్ ఏం లేదు కదా. సో ఇప్పుడు 11 స్పానర్తో ఈ ఎయిర్ రిలీజ్ చేసి స్పానర్తో నట్టుంది కదా, దీన్ని లూజ్ చేసుకుని. ఓకే, ఆల్రెడీ లూజ్లోనే ఉంది. మ్యాక్సిమం లూజ్ చేసుకోండి. లూజ్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే రిజర్వాయర్లోని ఆయిల్ ఫిల్ చేస్తాం కదా, బ్రేక్ పంప్ చేస్తూ ఉండాలి. సో ఎందుకంటే బ్రేక్ పంప్ చేస్తే అలా రావాలన్నమాట. అలా వస్తే మొత్తం లైన్లో ఎక్కడ ఎయిర్ బ్లాక్ లేనట్టు. సో ఇప్పుడు దీన్ని టైట్ చేసేద్దాం. డస్ట్ కవర్ లాక్ చేసాం. ఓకే, క్యాలిపర్స్ సో ఇంకొద్దిగా ఆయిల్ వేసి క్యాప్ క్లోజ్ చేసుకుంటే మనం రైడ్కి రెడీ అయిపోవచ్చు.